ఎన్ని ఫ్యాషన్లు మారినా పాశ్చాత్య సంస్కృతి పోకడలు వచ్చినా చేనేత చీరల క్రేజే వేరు. విభిన్న డిజైన్లతో రంగురంగుల చీరలు నేస్తూ ప్రత్యేక ట్రెండ్ సెట్ చేస్తున్న నేతన్నల బతుకులు మాత్రం కళావిహీనంగా మారాయి. ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వెలుగునీరిన చేనేత పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. చేతి నిండా పనిలేక నేతన్నలు చితికిపోతూ ఉంటే మరమగ్గాలు మూలకు చేరుతున్నాయి. సిల్క్ సిటీ చిన్నబోవటానికి నేతన్నల దుస్థితికి కారణాలేంటో తెలుసుకుందాం. ఉమ్మడి అనంతపురం జిల్లా చేనేతకు పెట్టింది పేరు. అయితే ఏటికేడు చేనేత మగ్గాల సంఖ్య తగ్గుతోంది. 10 ఏళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా 35,000 వరకు మగ్గాలుండగా ప్రస్తుతం వాటి సంఖ్య 18,000కు తగ్గిపోయింది. మరమగ్గాల చప్పుళ్లతో సందడిగా ఉండే సిల్క్ సిటీ ధర్మవరం కళతప్పింది. నేతన్నల కుటుంబాలు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాయి. చేనేత చిన్నబోవడానికి కారణాలు అనేకం. పట్టుచీరలకు కొంగు, బార్డర్ తయారు చేయడానికి బంగారు, వెండి, రాగి పూతను వినియోగిస్తారు. జరీ ప్రకారమే చీరకు ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్లో బంగారం, వెండి, రాగి ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో దీని ప్రభావం జరీ మీద పడింది. గుజరాత్, సూరత్లోని పరిశ్రమలు జరీ తయారీని తగ్గించటంతో తీవ్ర కొరత ఏర్పడింది. సరకు సకాలంలో రాక మాస్టర్ వీవర్లు చేనేతలకు ముడి సరుకు ఇవ్వడం లేదు. మరోవైపు ముడి రేషం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎప్పుడూ బిజీగా వస్త్రాలు వడికే చేతులు నేడు పని లేకుండా పోయాయి. దీనికైతే ఏదైతే ముడిపట్టు వస్తువులు కొంటున్నామో అవన్నీ విపరీతంగా రేట్లు పెరగడం వల్ల ఈ చేనేతకి గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతా ఉంది. దీనికి అలాగే బంగారు రేట్లు విపరీతంగా పెరగడం, వెండి రేటు పెరగడం, ఇవి పెరగడం వల్ల ఈ దీనికి వాటికి ఏదైతే ఉపయోగిస్తామో జరీ, దీనికి గోల్డ్ కవరింగ్ వేస్తారనమాట. ఈ గోల్డ్ కవరింగ్ వేయడం వల్ల ఈ జరీ గోల్డ్ పెరగడం వల్ల దీనికి కూడా రేటు పెరుగుతూ ఉంది. అలాగే నేసిన చీరకి చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. దీని కారణంగా అనేక మంది చేనేత కార్మికులు ఉపాధి లేక వలసలు వెళ్తున్నారు. ఈ ఇంటి బాడుగులు కట్టలేక ఈ రుణాలు భారం ఎక్కువైపోయి చాలా మంది చేనేత కార్మికులు ఆత్మహత్యకు, ఆకలి చావులకు పాల్పడుతున్నారు. మెటీరియల్ అంటే రేషం, జరీ వగైరా ఇతరత్ర ముడిసరుకు ధరలు పెరగడం, అదేవిధంగా గుజరాత్ నుంచి వస్తున్న జరీ అనే ఒక బంగారు రేటు పెరగడం, అదేవిధంగా సిల్వర్ రేట్ పెరగడం, అదేవిధంగా కాఫర్ రేట్ పెరగడం, దానివల్ల కూడా మనకు ఈ జరీ మీద రేటు పెరిగే పరిస్థితి ఉంది. గతంలో 1,650 రూపాయలు ఉంటే ఇప్పుడు సిల్క్ ఫాస్ట్ అనే జరీ 2,200 రూపాయలు ఉంది. కొనలేని పరిస్థితి, కొని మగ్గాలలోకి మెటీరియల్ పంపించలేని పరిస్థితి, ఒకవేళ సొంతంగా తెచ్చుకొని నేసిన గిట్టుబాటు ధర రాని పరిస్థితి చేనేతల పరిస్థితి ఉంది. మార్కెట్ పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడి నుంచి చేనేతల నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు ఇక్కడ లోకల్లో కూడా ఒక ఏమంటారు ధనికులు మాత్రమే వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ధర్మవరం, గోరంట్ల, యాడికి, హిందూపురంలో 50,000 కుటుంబాలకు నేత వృత్తే జీవనాధారం. ఏడాది కాలంగా మాస్టర్ వీవర్లు మరమగ్గాల నేతన్నల నుంచి కాకుండా పవర్లూమ్స్ నుంచి చీరలు కొనుగోలు చేసి మార్కెట్లో డంప్ చేస్తున్నారు. మరోవైపు నేసిన చీరలకు కూడా డబ్బులివ్వకుండా ముఖం చాటేయడంతో చేనేతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గతంలో అప్పుడు 5,000 ఇచ్చినారు చీరకి, ఇప్పుడు కూడా 5,000 చీరకిస్తున్నారు. ఇంకా 500 తగ్గించినారు. ఏమైనా ఎక్కువ మాట్లాడితే మగ్గం వద్దుపో, వెళ్ళిపో, నువ్వు ఎక్కడని తెచ్చుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నారు మాస్టర్ వీవర్స్ అంతా. మేము చేనేత వాళ్ళు నేసే రకాలు పవర్లూమ్లో నేపిస్తున్నారు. గవర్నమెంట్ ఉంది, ఏం చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఊరికి 2 రోజులు వస్తారు, వెళ్ళిపోతారు. మా పరిస్థితి ఆదుకునేటోళ్ళు ఎవరు? దాదాపుగా రేషన్ రేటు 3,500 రూపాయలు ఉన్నది. ఇప్పుడు వచ్చి 7,000 రూపాయలు పెరిగింది, సగం పెరిగింది. కానీ మాకు చీర ఏ విధంగా అప్పుడు 3,500 ఎలాగుందో ఈ పొద్దుకు కూడా మేము అదాగా నేస్తున్నాము. 3,500కి మాకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైనా తీసుకొని మాకు 3 సరుకుల ధర తగ్గించి మాకు ఏదైనా కానీ హెల్ప్గా ముందుకు సాగించాలని కోరుతున్నాను. పట్టుగూళ్లు సాగు చేసే రైతులది కన్నీటి కథే. పెట్టుబడులు పెరగటం, దిగుబడి తగ్గడం
పెను ప్రభావం చూపుతోంది. మేము 40 సంవత్సరాల నుండి మలబారిలో ఉన్నాము. ఇప్పుడు 4 ఎకరాల తోట పెట్టినాము. సుడిపూరుగాని వస్తుంది. సుడిపూరుగాని వచ్చినప్పుడు తోట 3 అడుగులు ఉండే తోట సుడి కరిగిపోతుంది, సుడి తినేస్తుంది పురుగు. ఆ పురుగు వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. గిట్టుబాటు అంటే రైతుకి హైట్ రేట్ వచ్చి 1000 రూపాయలు వాళ్ళ 1000 రూపాయలు పోతే అప్పుడు రైతుకి మిగులుబాటు ఉంటుంది. మిగులుబాటు ఏమో పర్వాలే, అయినా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. మందులు పెరిగినాయి, పురుగులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ప్రభుత్వాలు స్పందించి చేనేతకు చేయూత ఇవ్వాలని, లేకుంటే వృత్తి మనుగడకే ముప్పు తప్పదని నేతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.